ఈ కథలో పాత్రలు, సన్నివేశాలు ఎవరినీ ఉద్దేశించడం కాదు, కేవలం మా ఊహాగానం మాత్రమే. అందరికీ నమస్కారం అండి. ఇదిగో కనపడుతుంది, ఇదే మా ఊరు. మా ఊరు పేరు రామకోన. మా ఊరు చాలా అందంగా చక్కగా కనపడుతుందండి. అలా మాట్లాడుతున్నాగానే మధ్యలో వచ్చాడు చూసారా, ఆయనే మా దేవుడు సూర్యభగవానుడు. ఆయన కృపతోనే ఇలా పంట పొలాలన్నీ కూడా మా చేతికి వస్తూ ఉంటాయి సంవత్సరానికి ఒకసారి. ఇలా పంట పొలాలన్నింటినీ చూసుకుంటూ మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా కాలాన్ని గడుపుతూ ఉన్నారు. ఇంతే కాదండి, మా ఊర్లో మీ అందరికీ పరిచయం చేయాల్సిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఎవరో తెలుసా? మా ఊరు పక్కనే ఎప్పుడూ పారుతూ ఉండే మా గోదారమ్మ తల్లి. అంతే కాదండి, ఈయనే మా రామయ్య తండ్రి. ఇది మా రామాలయం. ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా రామభక్తులే. అందుకోసమే మా గ్రామం పేరు రామకోన. ఈ రామకోనలో అందరము కూడా సాయంత్రం దేవాలయం దగ్గర కలిసి స్వామివారి పూజలు, తీర్థము, ప్రసాదము తీసుకొని రోజు ఇంటికి వెళ్తాం. మా రామయ్య తండ్రి గ్రామంలో ఎటువంటి గొడవలు, కొట్లాటలు లేకుండా ఎల్లవేళలా మమ్మల్ని చూసి కాపాడుతూ ఉంటారు. ఇప్పటి వరకు నేను చెప్పిన ఇదిగో మా రామయ్య తండ్రి, మీరు కూడా చూసేయండి. ఇంతే కాదండి, మా ఊర్లో రచ్చబండ కూడా ఉంటుంది. ఏదన్నా తీర్పు చెప్పాలి అంటే మా సర్పంచ్ గారు ఇక్కడే చెప్తారు. ఇంత మంచి ఊర్లో ఒక ముగ్గురు వ్యక్తుల్ని మాత్రం మీకు పరిచయం చేయాలి. ఊరంటే ఉంటారు కదా కొంతమంది ఎదవలు, ఆ బ్యాచే ఇది. వాళ్ళ గురించి నేను చెప్పడం ఎందుకు, మీరే చూసేయండి. ఏం మామ సంగతి? ఏముందిలే మామ, ఏం లేదు. గనిగాడేడి ఇంకా రాలేదు ఇక్కడికి. వాడు లెయ్యాల, వాడు రావాల, జిమ్ము చెయ్యాల, బుజ్జిని తొడవాల, ఎక్కి రావాల. నా అంచనా ప్రకారం ఇప్పుడు వచ్చేస్తాడు మామా. ఏమ్మా, ఏం సంగతి? ఏముంది మామ, ఏం లేదు. మా దగ్గర ఏముంటది, నువ్వే చెప్పాలి. నాకు పీకే పని ఏముంది, రోజు ఇక్కడే కాస్త ఆలస్యమైంది అంతే. జిమ్ చేసి ఏం చేయటానికయ్యా, ఇక్కడ కూర్చొని టీ తాగేదానికి. సర్లేరా, ఏదో పని చేసుకోవద్దు. నీ ఏంది రాత్రి పంపు సైడ్ దగ్గర కానుస్తున్నావంట? నేనా ఎవరు కనపడేది పంపు సైడ్ దగ్గర? కానొస్తున్నాలే మామ. అది ఎవరు కనపడతారో అందరికి తెలుసు. మళ్ళీ ఎందుకు సాకులు పక్కకి? ఎవరు ఎక్కడ ఉండేది అన్ని చూస్తుంటాం. ఇక్కడ జరిగేది ఏంటంటే, వాడిని ప్రశ్నిస్తామని వాడు ముందే మనం అడుగుతాం. అది నిన్న అనట్లేదు మామ, ఎన్నో అంటున్నా. నువ్వు కాదు కలే మామ, నువ్వు మమ్మల్ని చూడొద్దు, నువ్వు ఎన్ని చూసినా మేము కాదులే మామ. అది నిన్న అనట్లే, నేను ఉన్నాడు వాడి గురించి మాట్లాడు. వాడికి తెలుసు మామ, ఎవడు పోయింది, ఎవడు తిరిగింది, ఎవడు ఎక్కడ ఉన్నది మొత్తం వాడికి తెలుసు. తెలుసు మామ. బాధ ఏంటంటే పోయినందుకు కూడా బాధ కదా, మన పిలవాలి మామ. ఒకసారి చెప్పాలి కదా మామ. అంటారు కొంతమంది, మనకి టైం వస్తుంది మాట్లాడదాం. మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు, మనకి చెప్పండి కానీ చెప్పారు. ఏంది ఇది అసలు? దండగా సార్, నేనేరో పోయేది. ఇప్పటికైనా బుద్ధి తెలుసు, ఎవడు ఎట్ట అంటాడో అందరికీ తెలుసు. సరే ఏది ఏమైనా కానీ ముగ్గురిని కలిపి పెదవలే అంటారు, అది వేరే విషయం. ఊర్లో మన పేరు ఎవరికి రాకూడదు మా.
మన ఊళ్ళో గాలి వాళ్ళు ఎవరు అంటే మన ముగ్గురు పేరు చూపిస్తారు మామ. పెద్ద పథకాలు నెంబర్ 1 మా ఇద్దరికి అడిగి నెంబర్ 1 గాలివాడు అంటే అక్కడ తిరిగేవాడు ఇక్కడ తిరిగేవాడు వాడికి తెలుసు. నేను మీ కాడికి పెద్ద గాయలు అండి కరెక్ట్గా ఒప్పుకున్నావు మామ. నువ్వు కొన్ని నిజాలు ఒప్పుకుంటావు, అందుకే నువ్వు మాకు నచ్చింది. పెద్ద గాయలు అంటే నేనే నిజమే మామ, నువ్వు ఒప్పుకున్నావు మామ. వెంకట్రావు బాబాయ్ వస్తున్నాడు, ఒకసారి పిలువు ఆడుకుందాం. ఆగురా అయ్యా, ఆయన వస్తే పెద్ద తలనొప్పి. ఏం కదలే బాయ్, ఒకసారి పిలువు. నేను పిలవండి అయ్యా, అవసరమైతే నువ్వే పిలుచుకో. రే వద్దురా పిలవమాకురా. రే ఓయ్ బాబాయ్ ఇట్రా ఒకసారి. ఉండండిరా ఎదవల్లారా, వస్తున్నా. ఏం బాబాయ్ ఎక్కడికి పోతున్నా? నేనా పొలానికి పోతున్నా, మీకంటే పని బాట లేదు, నేను పని చేసుకోవద్దు? అనవసరంగా గెలికాను అయ్యా ఇన్ని. నువ్వు పో బాబాయ్ పో. చెప్తే వింటావా? ఈ మధ్య కాని రావట్లేదు. మనలాగే నిన్న రాలేదు, ఇవాళ వచ్చాడు అంతే. అదేందో మామ, నీ గురించి మొత్తం తెలిసింది. ఇంకెందుకు మామ మళ్ళీ అడగడం, చెప్పు. ఏంది మామ, ఏం తెలిసింది? ఎక్కడంటే అక్కడ కానొస్తున్నావు అంట అందరికి. చెప్పకుండా వెళ్ళాడు కదా మామ, నువ్వు కూడా వెళ్ళావా మామ? నేను పోలేదు మామ, నాకు ఎటువంటి సంబంధం లేదు మామ. విషయాలలో మనల్ని పిలవలే మామ. అది మాత్రం కరెక్ట్ మామ. అది మాత్రం నిజమే మామ. మరి అవును, వెంకటరావు బాబాయ్ రమ్మన్నాడు, పోయావా నువ్వు? పోలేదు మామ, వారం నుంచి పిలుస్తున్నాడు, పోవాలి. ఇప్పుడే పొలానికి పోయాడు మరి. అవునా, అయితే మధ్యాహ్నం వెళ్తాం మామ. మధ్యాహ్నం కనపడలే, ఇప్పుడు మమ్మల్ని తిట్టుకుంటూ పోయాడు. ఇంకా ఎది పని అది ఏదో పని ఉంటుంది మామ పొలంలో, అందుకని వెళ్ళిపోయి ఉంటాడు. సరే మరి సాయంత్రం కలుద్దాం. సరే మామ అయితే. సరే మామ. కాయ కాపుకొచ్చింది, కోత కొయ్యాలా? అరే ఈ కూలీలు పని చేయకుండా పోయినరే. వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడైతే దాన్ని ఎదురు చూసేవాడే తప్ప పని చేసేవాడు అక్కడ మొత్తం నేనే చేసుకోవాలా. ఈ చెట్టుకు కలుపు కూడా బీకలేదు ఎవడు. అరే ఈ చెట్టుకు నీళ్ళు కూడా పోవడం లేదే. అబ్బే చీ పని అంతా నేనే చేసుకోవాలా, మళ్ళా కూలీలను పెట్టకుండా. ఏందబ్బా ఇది, పార కదలట్లేదు. ఏంది ఇది, ఎర్రగా కనపడుతుంది. ఏంది ఇది? వామ్మో, ఏందబ్బా ఇది, చూద్దాం. మన సర్పంచ్ గారి ఇంట్లో ఉన్న బంగారం పెట్టలాగుందే ఇది. ఎవడు చూడట్లేదు కదా, పెట్టెలో బంగారం అంతా నాకే.
దీని అమ్మ, దీనికోసం నేను ఎంతో ఆశపడ్డా, ఏమీ లేదు దీంట్లో. నా కొద్దీ పెట్టా. అబ్బా, ఏం ఎండలో ఏం పాడారో నాయన. ఏంది ఈ ఎండలు ఎట్లా ఉన్నాయి? అబ్బబ్బా, ఆకలి అవుతున్నది. ఉదయం చేసిన 2 ఇడ్లీ ఉన్నాయి, 5 దినాల ముందు. అబ్బా, ఏంది ఇది? కళ్ళల్లో గుండా వస్తుంది, ముక్కులో గుండా వస్తుంది, నోట్లో గుండా వస్తుంది. ఏంది ఇది? బ్లడ్డా? ఏందిలే, వేడి వల్ల అయి ఉంటుంది. పడుకుంటే అదే తగ్గిద్దిలే. ఎదవ కరెంట్ ఎప్పుడే పోవాలా? ఎవరు పట్టుకుంది? వదలండి, వదలండి. బాబాయ్, 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 బాబాయ్. ఏంటి అబ్బాయి, నేను ఇంకా వచ్చినట్టే పొలం నుంచి. బాబాయ్, 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 బాబాయ్.
బాబాయ్ ఏమైంది బాబాయ్ 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 ఏమైంది బాబాయ్ 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 ఉండు బాబాయ్ డాక్టర్ని తీసుకొని వస్తా బాబాయ్ ఉండు డాక్టర్ని తీసుకొని వస్తా డాక్టర్ 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 మా బాబాయ్కి ఏమైంది చెప్పండి బాబాయ్. ఒకసారి రండి డాక్టర్ చూద్దరు నాకే తెలియట్లేదు అర్థం కావట్లేదు డాక్టర్ డాక్టర్ వెళ్దాం. రండి డాక్టర్ రండి డాక్టర్ రండి డాక్టర్ రండి డాక్టర్ ఏమైంది బాబు? మాట్లాడలేదు డాక్టర్ బాబు ఏమైంది? ఎప్పటి నుంచి బాబు? ఎప్పటి నుంచో తెలియదు డాక్టర్ నేను వచ్చిన కాడ నుంచి ఇలానే ఉన్నాను డాక్టర్ ఏం పని చేస్తారు? పొలం పని డాక్టర్ పొలం పని ఎండలు ఎక్కువగా వస్తున్నాయి కదా, వెయిట్ చేసి వచ్చింది. ఏం కాదు, ఇంజెక్షన్ చేసి టాబ్లెట్లు ఇస్తాం తగ్గిపోతుంది. వెయిట్ చేసి అంతే, ఏం పర్వాలేదు. కొంచెం వాటర్ ఎక్కువ తాగండి. రోజు డ్రెస్ తీసుకుంటే సెట్ అయిపోయింది. సరేనా? ఓకే. బాబాయ్ ఎండలు ఎక్కువైనాయి అందుకే బాబాయ్ పొలం పని చేయొద్దు అన్నది సరేనా నేను చూసుకుంటా కానీ ఇక నువ్వు పడుకో సరేనా తిరణాలు మాత్రం మామూలుగా లేదు మామ. ఇది కదా తిరణాలంటే. పా కొలాన దగ్గరికి వెళ్దాం.
ఏ మామ తిరణాలు బ్రహ్మాండంగా జరిగింది రాత్రి. మామూలుగా కాదుగా ఇది అనేది మామూలుగా లేదుగా మామ. ఆ పాట కచ్చర్లు అవి మామూలు లేదు అసలు. మామూలుగా లేదు మామ. అలాంటిది ఒకటి పెట్టేయాలి మామ మన ఊర్లో. అది మనం పెట్టిద్దాం ఒకటి. కరెంటు ప్రెస్ పెట్టియాలా, 100 అడుగులు కట్టాలి కలుగుతాం. కట్టాలి మామ. వెళ్ళాలి మామ. ఇంట్లో అసలే చెప్పి కానీ రాలేదు మామ. పోయి నువ్వేనా మామ ఇంట్లో నొప్పి వచ్చేది? సరే మామ. మళ్ళీ అమ్మ ఏదన్నా అనుకుంటది చెప్పి రాలేదు. చెప్పేసి వస్తా మామ. సరేలే మామ, బాయ్. బాయ్. ఇప్పుడే కదా వచ్చింది. హలో చెప్పరా. ఒక్కసారి మనం కూర్చున్న బేసుకురా. ఇప్పుడే కదరా వచ్చింది. సరే వస్తున్నాలే. సంగతే పిలిచేవాడు మాట్లాడరు, నల్ల కూర్చోండి. నాకేం అర్థమైంది? ఏందో చెప్పు. మావా ఊర్లో నైట్ ఏదో జరిగింది మావా. నువ్వు ఇష్టం ఉందినాడు మాట్లాడవాకు. రాత్రి తినాలకు పోయి ఇష్టం ఉందినాడు తిరిగి, ఇష్టం ఉందినాడు తిని రాత్రి ఆడాడో పడుకోండి, పొద్దున్నే లేచి ఇంటికి వస్తే ఏందో జరిగిందంటావు? లేదు మావా, వాడు చెప్పింది నిజం. నువ్వు కూడా ఇష్టం ఉందినా మాట్లాడవాకు. 10 నిమిషాలు అయిందిరా నేను ఇంటికి పోయి ఫోన్ చేసి ఇక్కడ రమ్మని. ఇక్కడికి రమ్మనంగానే ఏదో జరిగిందంటారు. ఏమైందిరా నాయన అసలు? చెబితేనే కదా నాకు అర్థమయ్యేది. ఇంటి నీ దగ్గరకు వస్తుంటే ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? బాబాయ్ ఒకటి రే మహేష్ ఇట్రా. ఇదేం పిలిచినా కానీ పలకడు. బాబా ఎట్రా ఉండరా, వస్తున్నా. ఏంది బాబాయ్ మాతో తిరిగేవాడు మాతో పలకం కూడా పలకట్లేదు. వాడేంద్రా స్వామి, ఏడ పడితే వాళ్ళు తిరుగుతున్నాడు, ఎవడు మాట వినట్లేదు. ఎప్పటి నుంచి బాబాయ్? నిన్న బాగానే ఉన్నాడే. నిన్న రాత్రి ఏంద్రా ఆ గాలేంది, ఆ మెరుపులేంది, ఆ చీకటేంది, అసలు మాకే భయం పుట్టింది. ఆ తుఫాన్ ఏంది, గబ్బు చీకటిగా ఉంది. అసలుకి ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. సర్లే బాబాయ్, మన చేతులు ఏముంది? సరేరా, పని ఉంది, పోయి వస్తా. సరే బాబాయ్. ఊళ్ళో వాళ్ళు ఇలా అనుకుంటుంటే వాళ్ళని చూసి భయం వేసి నీకు ఫోన్ చేశా. నాకు ఆకలి అవుతుంటే బేకరీ దగ్గరికి వెళ్ళారా. అక్కడ ఏం జరిగిందంటే ఆడికి వెళ్ళావా? ఈ మధ్య కనపడట్లా. రాత్రి తిరణాలకి వెళ్ళా, తిరణాలు భలే ఉంది. ఆకలి అవుతుంది కానీ ముందు ఒక ఎక్కువ నాకు కేక్ కావాలి. ఏ కేక్ కావాలన్నా? నాకు కేక్ కావాలి. సరే అన్న, ఏ కేక్ కావాలి?
నాకు కేక్ కావాలి. ఇన్నున్నాయి, నీ కేక్ కావాలి. నాకు కేక్ కావాలి. అది సంగతి. అది మామ జరిగింది. ఏదైనా నిన్న సాయంత్రం మనం 5 గంటలకు బయటికి వెళ్ళాం. ఈ రోజు ఉదయం 10 గంటలకు వచ్చాం. ఏది జరిగినా ఈ సమయంలోనే జరుగుండాలి. ఏముందంటావు? అరే జరిగితే నైట్ లోపు జరగాలి. అందరూ రాత్రి 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 అంటున్నారు. ఏదన్నా జరిగి ఉంటే 12 లోపు జరిగే ఉండాలి. పొద్దున కాదంటావు? ఏదైనా రాత్రే. అది ఏదైనా రాత్రి 12 లోపు జరిగి ఉండాలి మామ, ఏదైనా కానీ. సరే, ఓ పని చేద్దాం. ఈ రోజు రాత్రికి మనం ముగ్గురం కలిసి కావాలకద్దాం. సరే, నీకు ఏమైనా పని ఉందారా? నువ్వు పిచ్చి పిచ్చి వేసాలి మాకు. సాయంత్రం మనకు పని ఉందా, పని ఉందా, పని ఉందా అంటున్నావు. ఏం పని ఉంది మామ? లేస్తే నీతో సభ్యులు కదా సార్. లేకపోతే ఊరక పని 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 అంటే ఏముందిరా? అంత గొప్ప పని చేసిందిలే. సాయంత్రం మా స్పాట్కి రండి. ఏంది మావా ఇది? ఇది అసలు మనూరేనా? ఏంది ఇది? ఒక దీపారాధన లేదు, ఒక గొంతు లేదు. ఏందిరా ఇది? అదే మామ, నాకు అర్థం కావట్లా. నేను ఒక రోజు అడిగా, నేను చెప్పావు నువ్వు నాకు. అది చూస్తే మటుకు అదేదో నిజమే అనిపిస్తుంది. లేకపోతే అర్థం కావట్లేదు మామ. ఏంది మామ ఇది? మన ఊర్లో దీపారాధనలు, బ్రహ్మాండంగా రాముల వారి ఊరేగింపులు, ఊరు మన ఊరు పేరుని పట్టుకొని చాలా మంది మన ఊరికి వస్తారా మన గుడి చూడడానికి. అట్లాంటిది ఒక్కడు కూడా గుడికి రాకుండా ఎవడి పని వాడు తిరుగుతున్నాడు. ఏం జరిగిందంటే అర్థం కావట్లేదు మామ. 3 రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా. కాకపోతే మనము మొన్న అక్కడికి వెళ్ళాం కదా బయటికి వెళ్ళినప్పుడు ఏదో జరిగింది సంథింగ్. అవును, ఇదేరా పోయినోడు ఇంకా రాలే. వాడు ఎక్కడ తిరుగుతుండో, వాడు ఏడున్నాడో మనకేం తెలుసు మామ. పంపు చెట్లు ఎక్కువ కదా వాడికి. ఊరు మొత్తం కలిసి వీడికి పేరు పెట్టింది నిజంలో. పచ్చి గాలోడు అని పెట్టిరు కదా, అందుకే వాడికి ఆ పేరు వచ్చింది. మనం అనుకున్నది అందుకేగా. పచ్చి గాలోడు ఏడుంటాడో తెలిసి. అడుగో వస్తున్నాడు చూడు. వచ్చిండ్రు కుర్రోడు అందగాడు. మోయినంగమ్మ స్వామి పోద్ది కదా, అందుకే నీకు పెట్టింది గాలోడా అని, పెద్ద గాలోడా అని. మరి ఏ రోజన్నా ఒక్క రోజు ఇద్దరం టైంకి వస్తాం కదరా. మనకి ఏదో పెద్ద పీకే పనిలాగా ఆగకుండా టైంకి రావచ్చు కదరా ఒక్క రోజన్నా. అందుకే నేను పేరు పెట్టింది పెద్ద గాలోడా. తిండిపోతాడా, బో తినేవాడా అని. అందుకని ఇంత తింటావు కదా. ఆ మాత్రం జ్ఞానం లేదు నీకు. నేనేదో టయానికి రానయ్యా. ఇవన్నీ కాదురా. ఈ రోజు మన మీటింగ్ ఏంది, మనం పొద్దున అనుకున్న మాటలేంది, మనం ఖచ్చితంగా రారా ఊర్లో ఏదో తేడా జరుగుతుందన్నా కూడా ఇంత లేటుకు వస్తావారా నువ్వు? పొద్దున మాట్లాడడం అన్నావు కదా, ఏంటిది అది? ఈయన నిజంగా గాలోడు అనేది ఉద్దరం కాదురా. ఈడు పొద్దున గంటలు నిలబెట్టి కాళ్ళు కాలుతున్నా ఉత్సవ బానేయకుండా గంట దోడి మాట్లాడితే మర్చిపోయినా. నువ్వు కూర్చోరా ముందు. సరే కూర్చో. కాదురా, పొద్దున అంతసేపు ముగ్గురం కూర్చొని మాట్లాడుకుంటే ఈడకొచ్చి ఏం తిరిగినోళ్ళలాగా మర్చిపోయినా అంటావురా? ఏం మైండ్ మతిమరుపు వచ్చింది. ఇక మతి మరుపు కాదురా, కాస్త పంపు సైడ్ తగ్గిస్తే బుర్రపాలు చేస్తుంది. నేను ఎప్పుడు పోయినా మా పంపు చెట్టు దగ్గరికి. మళ్ళీ ఇప్పుడు ఆ వ్యవహారంలోకి తీసుకురావాకు. మనం ముగ్గురం మాట్లాడుకుందాం. పొద్దున ఏం మాట్లాడినా గుర్తులేదన్నావు. ఇప్పుడు చెప్పేదన్నా బుర్ర ఇక్కడ పెట్టి నిసావు. ఇని ఇక్కడ పెట్టి తింటున్నా కదా. ఎక్కడ పెట్టినావు నాకు తెలుసు మామ. యారు చెప్పు మామ. నాకు తెలుసు మామ. పొద్దున మడిచి పాకెట్ లో పెట్టినట్టు కాకుండా ఇప్పుడు ఇక్కడ పెట్టి నువ్వు ఇవన్నీ కాదు. పొద్దున మనం అనుకున్నది నీకు గుర్తులేదన్నావు. సరే, ఏదైనా గానీ మన ఊర్లో ఏదో తేడాగా జరుగుతుంది. మనం ఈ రోజు రాత్రి కాపలాగా వద్దాం అనుకున్నాం. నువ్వు అటు రాముల వారి వీధికి వెళ్ళు, నువ్వు ఎల్లమ్మ వీధికి వెళ్ళు. నేను బండి వేసుకొని పులిమేర దగ్గరికి వెళ్తున్నా. పులిమేరలో ఎవరన్నా దాటంగానే నా బుల్లెట్ శబ్దం వినంగానే మీరు అక్కడికి వచ్చేసేయండి. ఈ లోపు మీకెవరికన్నా జీబు సౌండ్ గాని, బండి సౌండ్ గాని, సైకిల్ హారన్ బిల్లు సౌండ్ వినపడ్డా సరే ఎవరిని వదలకుండా చెక్ చేయండి. మన ఊరోడు కాకపోతే వాడిని ఎవరినైనా ఆపి ఎందుకు వచ్చావాడు అడగండి.
ఇది మన ఊరు పరిస్థితే కాదు, మన ఊరు పరిస్థితి మారిపోయింది. ఈరోజు రాత్రి కాపలా కాయాలా, వాడెవడో పట్టాలా. అదే, నేను పొలిమేరకు బయలుదేరుతున్నా, మీరు చూసుకొని మీ దారిని మీరు వెళ్ళిపోండి. ఇంకా నేను రాళ్ళ గుడికి వెళ్ళిపోతున్నా. నేను ఇటు వెళ్తున్నా మామ. ఎక్కువ ఓకే, చెప్పింది విని సాగు, అట్టు పొమ్మని దిక్కు కాదు. గుర్తులేదు. ఈ అమ్మాయి వీళ్ళన్నీ నాకే పనులు చదువుతుంటారు. ఏం పని పడలేదు నా కొడుకులకి. ఎవరున్నారా ఎవరన్నా రాండ్రా. ఏదో జీవితం వచ్చింది, నేను పోతున్నా, నువ్వు ఏదో తీసుకొని వచ్చేసి. చిక్కారా ఈరోజు. ఎవరా నువ్వు? పక్కావా? ఎవరా నువ్వు? ముందు కింది దిగు. దిగు. మర్యాదగా జరిగారంటే జరిగారు, లేదంటే ఏ చేస్తా. కత్తులు తీసామా దిగామా కాదు, బచ్చగాని పట్టుకెళ్ళి అసలు నమ్మరు. పద మురుగ దగ్గరికి. వారికి ఎవరు వాడిని ఈడ్చిపడే? నిన్ను రమ్మంటున్నారు. పదా, వస్తున్నా. బచ్చా అవతలకెళ్ళు. మీరెవర్రా మా ఊరికి వచ్చి మమ్మల్ని వేయిస్తున్నారు? ఈ ఊరు నాది, పేరు నాది. జరిగారా సరే సరే, లేక అడ్డంగా నరుకుతా. మర్యాదగా పక్కకెళ్ళారంటే సరే సరే, లేదంటే వాడు వస్తాడు, వాడిగంగా వచ్చాడంటే నరుకుతాడు. అంత మగోడా? రమ్మా చూసుకుందాం. దూరంగా వస్తున్న బుల్లెట్ సౌండ్ వినిపిస్తుందా? అది బండి శబ్దం కాదురా, అన్నానికి పడే శిక్ష అడుగు శబ్దం. వాడి చేతులు ఆయుధం అవసరం లేదు. వాడికి కానీ కోపం వస్తే ఎదురోడికి కాలు గజ గజ ఉడుకుతాయి. ఇప్పటి వరకు మీరు ఊరినే భయపెట్టారు, ఇప్పుడు మిమ్మల్ని భయపెడే వాడు వస్తున్నాడు. వాడు వస్తే గొడవ లాగవేమో, కానీ తప్పు చేసిన వాడు గుండెల్లో దళ మాత్రం ఆగడు. కోణంలో పుట్టిన ప్రతి రాయికి వాడి పేరు తెలుసు, ఎందుకంటే వాడు ఈ నాయకు ప్రారంభిస్తాడు.
ఎవడు వాడు అని అన్నావు కదా, అడుగా వస్తున్నాడు చూడు. గుండెల్లో ధైర్యం ఉన్నవాడు మాత్రమే ఎదురుగా నిలబడండి. ఏమైంది మామా? వాడెవడు మాట వినట్లేదు మామా. చెప్తా ఏ సైడ్ మిగిలింది. అవురా, ఆగు, కూలవు కాసేపు, కాసేపు ఆగు. ఏందమ్మా సంగతి? ఈ కొండలలో ఉన్న గ్రానైట్ విలువ కోట్లలో ఉంటుంది. మీ ప్రాణం విలువ నా చెప్పు ధూళిలో ఉంటుంది. డబ్బుతో ఈ నేలను కొనొచ్చు, కానీ ప్రాణం ఇచ్చే ఈ రైతు గుండెని కొనలేవు. నా ఎదురుగా నిలబడ్డాడు ఎవరు బతకలేదు. వరకు నువ్వు చూసింది భయపడే జనాల్ని, కానీ ఇప్పుడు నువ్వు చూస్తుంది రామకోణంలో చావుకైనా సిద్ధపడ్డ రామకోణ బిడ్డలని. ఈ కొండలు తవ్వి నా సొత్తు చేసుకుంటా. ఈ కొండ మా తల్లి ఒడి, తల్లి ఒడిని తాకిన వాడు ఎవడు బతకడు. చేతులు కాళ్ళు నేలకు తాకుతాయి. నన్ను ఆపే శక్తి ప్రాంతంలో పుట్టలేదు. అప్పుడల్లా ఒక శక్తి వస్తుంది. ఈ రోజు ఆ శక్తి నేనే. ఈ గ్రామంలో ఉన్న గ్రానైట్ రాయి మాత్రమే, కానీ నాకు కనిపిస్తుంది మా రైతుల క్షమత, మా పూర్వీకుల గౌరవం. రామకోణ నేల మీద ఈ రోజు నీ దోపిడికి చివరి రోజు. ఇదే నీకు చివరి మాట. నన్ను ఓడించడం అసాధ్యం. రావణుడు కూడా అదే అనుకున్నాడు, కానీ ధర్మం ముందు గర్వం ఎప్పుడూ ఓడిపోతుంది. ఆయన నీతో నాకేంట్రా పని? వేసేయండ్రా. మాట్లాడేవాడు మాట్లాడుతున్నా. రా 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 రా. చూసుకుందాం. మావాడినే కొడతావారా? రారా చూసుకుందాం. నీకు కొడవలు ఎందుకు రా? చూసుకుందాం. వాడిని విన్ని కాదురా, రారా చూసుకుందాం రా. మామా, ఇది కారులో తాడుంట తీసుకురానా? మామా, వాళ్ళ ముఖాన్ని నిలబెట్టరా.
ఇప్పుడు చెప్పు అబ్బాయి, ఎందుకు వచ్చావు, ఏంది కథ? మర్యాద కలిగితే మాట్లాడుతూ పోయేదాన్ని రక్తపాతం చేసావు. మర్యాదకి ఎందుకు వచ్చారో చెప్పు, బాగుంటది. నన్ను ఎందుకు కట్టేసినారు మీరు? వదలండి ముందు. ఆగమ్మా, ఎక్కుతారులే గాని మనం వచ్చిన పని ఏందో ముందు చెప్పు. అదే చెబితే ఇంత జరగదుగా. అనవసరంగా రక్తపాతం చేసావు, జరిగింది ఏందో చెప్పు. ఎందుకు వచ్చావు నువ్వు? ఏంది మామా ఇది వినేతట్లేదు, లే మామా ఇటువల పడతా. చెప్తా ఎందుకు వచ్చావు చెప్పు. మీ ఊర్లో గ్రానైట్ రాయింది, దాన్ని దొంగతనం చేద్దామని వచ్చాను. అంతకు మించి నాకు ఏం తెలియదు. నన్ను మామా ఏమైందిరా? వీడు గ్రానైట్ రాయి దొంగతనం చేయడానికి వస్తే మన ఊర్లో అనారోగ్యాలు ఎందుకు వస్తాయి? ఇది కూడా నిజమేమన్నా. అదే నిజం చెప్పట్లేదా? రాయి తీసుకోవా మామా. చెబితే నవ్వుతావేంటిరా? రాసారా? అసలైనోడే మీ ఊర్లో ఉన్నారు, నన్ను పట్టుకొని ఏం చేస్తున్నారా మీరు? ఎవడు వాడు? చెప్తావా చెప్పవా? అక్కకేమమ్మా, వీడు చెప్పింది కూడా నిజమేరా. ఆలోచించాల్సిన విషయం. వీడిని చంపు ఉపయోగమే ఉంది. అవును మామా.